ఈ విషయంలో అయితే సార్ మేము ఒక విధంగా కుడుకుంటున్నామనే చెప్పాలి. ఇటువంటి అవకాశం ఈ పిల్లలకు వచ్చిందని చెప్పేసి మా పాఠశాలకి ఇంత గొప్ప అవకాశం అంటే సహజంగా ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, కానీ కనపడ్డ ప్రతి విషయానికి ఏం కావాలన్న పిల్లలకి నేను ఉన్నాను. అలాగే గ్రామంలో కానివ్వండి, ఇతర విషయాలకు కానీ ఈ విధంగా సహాయం చేయడం మటుకు సార్ మీకు చేతులెత్తి నమస్కరించవచ్చు సార్. ఎందుకంటే సంపద ఉండడం వేరు, దాన్ని పంచగలిగేటటువంటి విశాలమైన హృదయం ఉండడం కూడా గొప్ప విషయం సార్. అది పిల్లలైతే మేము రెట్టపల్లిలో కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మేడం గారి అధ్యక్షతన ఆ రోజు కార్యక్రమం జరుగుతుంటే 500 పైన వచ్చినటువంటి వాళ్ళకి, అలాగే జిల్లాలో ఫస్ట్ వస్తే ₹1,00,000 ఇస్తామని చెప్పి కూడా సార్ చెప్పున్నారు. ఎందుకు అది రీచ్ కాలేకున్నాం, ఇబ్బంది పడుతున్నాం హెడ్ మాస్టర్ అందరం ఆ విషయంలో మట్టుకో. ఎందుకంటే ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్కూల్ నుంచి, మన జిల్లా పరిషత్ స్కూల్ నుంచి ఆ జిల్లా ఫస్ట్ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మన మండలం నుంచి. అది కూడా ఎందుకు కోరుకుంటున్నానంటే జిల్లా పరిషత్ స్కూల్ అంటానే నాకు అది చింతవరం కాదు, తిక్కవరం కాదు, వరగలి కాదు, వీఆర్ ద ఫ్యామిలీ. ఖచ్చితంగా మనలోంచి ఒకరు ఆ జిల్లా ఫస్ట్ కొట్టాలనేది ఒక టార్గెట్. సార్ దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ ₹1,00,000 ఎవరో ఒకరు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ఈ ₹500 మార్కుల పైన వచ్చి ఈరోజు క్యాష్ ప్రైజ్ కోసం లేకుంటే సర్టిఫికేట్ కోసం వచ్చిన పిల్లలు ఈ కార్యక్రమాన్ని ఒక మోటివేషన్గా తీసుకోండి. ఈ మండలంలో ఎంతోమంది చదివి ఉంటారు, ఎంతోమంది ఉన్నత స్థాయికి వెళ్ళి ఉంటారు, కానీ ఇలా సహాయం చేయడానికి అడుగడుగున ప్రతిసారి తనకున్న విలువైన సమయాన్ని కానివ్వండి దీన్ని కూడా కేటాయిస్తూ పాఠశాల వద్దకు వచ్చే, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక స్కాలర్షిప్ పొందాలంటే మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, ఇంకో ఫంక్షన్కి వెళ్ళాలి. కానీ సార్ స్పెషల్ ఏంటంటే పాఠశాల వేదిక దగ్గరికే వచ్చేసి మనకు ఆ విధంగా అందిస్తున్నారు. ఇంకా కొన్ని ఛాలెంజెస్ విసురుతున్నారు మన మీద. ఇప్పుడు ఆ జిల్లా ఫస్ట్కి మనం ప్రయత్నం చేయొచ్చు, మా వంతుగా కూడా మేము కృషి చేస్తున్నాం సార్. పిల్లలైతే ప్రతి స్కూల్ నుంచి 4, 5, 6 మంది ఆ విధంగా ఈ సంవత్సరం IIITలో కూడా సీట్ రావడం జరిగింది. కానీ ఒక్క బ్యాట్లకు సార్ ఏంటంటే షైనింగ్ స్టార్స్ రాలేదు సార్ మా పిల్లలకి. ఆ షైనింగ్ స్టార్స్ కూడా పొందగలిగిన అర్హతలు మా పిల్లలకి చాలామందికి ఉంది. ఎందుకు అది విధాన లోపమో లేకుంటే ఎక్కడో తెలియదు, కానీ మా పిల్లలైతే ఎవరు పొందలేకపోయారు. అదొకటి కొంచెం బాధాకరమైన విషయం. ప్రతి స్కూల్ నుంచి ఉన్న 8 హై స్కూల్ నుంచి ఒకప్పుడు 500 అంటే కష్టపడే పరిస్థితి నుంచి ఈజీగా 4, 5 పిల్లలు తెచ్చుకోగలుగుతున్నారు సార్. మీరిచ్చే ప్రోత్సాహకాలు ఒకవైపు, ప్రభుత్వం తరఫున ఇచ్చేటటువంటి ప్రోత్సాహాలు కొన్నివైపు ఈ పేద పిల్లలు ఆ స్థాయికి చేరుకోగలిగి ఉన్నారు సార్. ఎనీహౌ మా మండలం అందరి తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా మీరు ఇచ్చే ప్రోత్సాహకాల వల్ల మిమ్మల్ని అందుకనే సార్ అక్షయ పాత్ర అనింది. అడగడమే తడు కాదనకుండా ఏదైనా ఇవ్వడానికి మీరు ముందుకు వస్తున్నారు. పిల్లలు మీరు కూడా దీన్ని ఒక మోటివేషన్గా తీసుకోండి. ఎందుకంటే గురువులు మంచి శిష్యుల్ని కోరుకుంటారు. ఇప్పుడు నేను కూడా దాదాపు ఒక 28 ఏళ్ళు 29 ఏళ్ళు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అప్పుడప్పుడు నా మనసులో కూడా కోరిక ఇటువంటి శిష్యుడు ఒకరు దొరికితే బాగున్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు సార్ చదువు చెప్పిన గురువులు లేరు. ఖచ్చితంగా వాళ్ళు కానీ ఎక్కడ ఉండుంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఆనందిస్తుంటారు. ఈ రూపంలో మా శిష్యుడు ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎందుకంటే గురువు చాలా అల్ప సంతోషి, ఒక చిన్న నమస్కారానికే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అటువంటిది శిష్యుడు స్వయంగా ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు అంటే దీనికి ముందు ఒక చిన్న మాట కూడా చెప్పాలి మీకు పురాతనమైన పురాణ కాలంలోనే సంఘ సంస్కర్తల్లో రామానుజాచార్యులు ఒక గొప్పగా చెప్పుకుంటారు. ఆయన ఒక శిష్యుడిని విపరీతంగా ప్రేమించేవాడు. మిగతా వాళ్ళందరికీ ఒక అసూయ, ఈయన ఎందుకు ప్రత్యేకంగా ఈడొక్కడిని ప్రత్యేకంగా చూస్తున్నాడు అని చెప్పేసి ఒకరోజు అడిగారు ఆయన, ఏంది ఈవిడ స్పెషల్ అని చెప్పి. అవకాశం వచ్చినప్పుడు చెప్తానన్నాడు ఆయన. ఒక మంచి ఎండాకాలం కావేరి నదిలో నడిచి వెళ్తున్నారు, నీళ్ళు లేవు, ఎర్రటి ఎండ, కాళ్ళు పెడితేనే బొబ్బలెక్కిపోతున్నాయి. ఆ పరిస్థితుల్లో శిష్యులందరూ పోయి వాళ్ళ కాళ్ళకి ఏం కావాలో ఎత్తుకొచ్చుకుంటున్నారు, చెప్పులో లేకపోతే వేసుకునే దారి. ఈయన ఎవరినైతే ఎక్కువ అభిమానిస్తున్నాడో ఆ శిష్యుడు అడ్డంగా నిలువుగా పడుకో ఉన్నాడు అక్కడ. స్వామి నా మీద నడువు, నువ్వు నీ కాళ్ళు కందిపోకూడదు. కాళ్ళే కందిపోతాయంటే వాడు ఒళ్ళు ఏమవుతాయి, కానీ లెక్క చేయలేవాడు. గురువు కోసం నిలువుగా పడుకొని నా మీద నడువు, నువ్వు కొంచెం అటు దిగితే నేను మళ్ళీ ఇంకోసారి పడుకుంటా, ఈ కావేరిని నేను దాటిస్తా అన్నాడు. అప్పుడు చెప్పాడంటే వీడరా నా శిష్యుడు, వాడు ఎందుకు అభిమానిస్తానంటే అందుకే అభిమానిస్తాను అని చెప్పాడంట. బహుశా అటువంటి అంశం మీలో ఏదైనా ఉందేమో, మీ గురువుల యొక్క ఆశీర్వచనంతో మీరు ఆ మంచి స్థాయిలో ఉండి కూడా మా పిల్లలందరికీ కూడా ఈ విధంగా సహాయం చేయడం. అందులో ఇది బాగా వెనుకబడిన మండలం సార్, ఇప్పటికీ వెనుకబడిన మండలమే సార్. కానీ ఈ పరిస్థితుల్లో కూడా పిల్లలు ఆ స్థాయిలో ఉన్నారు. మీరెవరైనా కూడా మంచి స్థితికి కానీ వెళ్తే సార్తో ఖచ్చితంగా కాంటాక్ట్లో ఉండండి, మాట్లాడండి. మీరు ఇచ్చిన ప్రోత్సాహం మమ్మల్ని స్థితికి వచ్చిందని చెప్పండి. అలా 10 మంది చెప్పగలిగినప్పుడు సార్కి ఒక సంతృప్తి,
మీరు దాన్ని మోటివేషన్గా తీసుకుంటే లైఫ్లో మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేయాలని కోరుకుంటున్నాను. పిల్లలు ఈరోజు ఏదో వచ్చాం, మనం ఆ ప్రశంసా పత్రం తీసుకొని వెళ్ళాం, ఇవన్నీ కూడా ఎక్కడైనా జరుగుతాయి. కానీ ఇటువంటి సార్ ఎక్కడో కాదు, ఈ మండలమే, ఈ పక్కన ఉన్న గ్రామమే, ఇదే స్కూల్లో చదివారు, ఇంకా కూడా మీకన్నా మీ తల్లిదండ్రులు కొన్ని మంచి ఫెసిలిటీస్ అందించుంటారు. సార్ అయితే కనీసం ఒక పూట భోజనానికి కూడా లేకుండా గడిపి చదివిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. దాన్ని మోటివేషన్గా తీసుకోండి. మనకి ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. అటువంటి ఆకలిని కూడా జయించొచ్చి ఈరోజు ఇంతమందికి ఇన్ని వస్తువులు కనిపిస్తున్నారంటే సార్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా